సో హలో, మేమైతే రేపు అంబేద్కర్, మా ఊళ్ళో అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ ఉంది. రేపటి కోసం చెప్పేసి మేము డెకరేషన్ కానీ అవన్నీ కొంచెం పూలు అలంకరిస్తున్నాము. ఎట్లా చేస్తున్నాము, మా పాపం చాలా కష్టపడుతూ టైం ఏమో 1-2 దగ్గరకు వచ్చింది. మా వాళ్ళేమో చాలా తిప్పలు పడుతున్నారు. చూపిస్తాం సార్ మా వాళ్ళకు. మీట్ షడ్రెక్. అన్నా సార్ తమ్ముడు ఇగో పూల డెకరేషన్. హాయ్ నోయా. ఇగో ఇట్లా చేస్తున్నాం. ఇంకా ఉంది పని, ఇప్పుడు స్టార్ట్ చేసినాం కాబట్టి కొంచెం నడుస్తుంది. చలో. ఇది ఎట్లా అయిందంటే పక్కకు పెద్ద మనుషులు కూర్చొని మొత్తం అట్లా ఇట్లా అనేసరికి మేము మీద అట్లా చేసి మొత్తం ఆగం చేసినాం. మొత్తం ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నీట్గా చేసుకుంటాం. అసలు మాకు ప్లానింగ్ లేదు ఎట్లా కట్టాలా అనేది. ఒకటి కిందికి అయింది, ఒకటి మీదకి అయింది. అందుకోసం మొత్తం తీసి పడేసినాం. తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కడుతున్నాం. ఇప్పుడే కట్టింది ఏమైంది? డెమో పీస్ ట్రై చేసిరా ఫస్ట్. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. ఖరాబ్ చేస్తున్నావు. పాపం వాళ్ళు ఏదో కొంత మంచి కష్టపడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిండు మంచిగా వర్క్ కానిస్టేబుల్ పాపం వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు. వీడు పోయి మధ్యలో అన్ని చెడగొట్టేస్తుంది. వీడు వేస్ట్ కొడుకుడు. మాకంటే పండగ మీరన్నా పండగ చేసుకోండి. ఇది ఎప్పుడే డైలాగ్ వస్తుంది. ఏమన్నా టెంట్ హౌస్ కానీ ఏమన్నా డెకరేషన్స్ ఉంటే మా వానికి పిలవండి. కింద నంబర్ ఇస్తాము. ఆ నంబర్ కోసం ఫోన్ చేసి మా డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చేస్తాడు. ఎలాంటి క్యాటరింగ్స్ కానీ, బాత్రూమ్ వాషింగ్స్ కానీ, ఎలాంటివి కానీ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అప్పుడే ముందుంటా వాళ్ళ ముందట నంబర్ 1 ఉంటాడట. చూసుకోండి మరి. ఎందుకురా పోయి ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు ఇద్దరు ఏదో మంచిగా చేస్తున్నారు. నువ్వు మధ్యలో ఎందుకు చెడగొడుతున్నావు వాళ్ళకు? ఏం మంచి చేస్తున్నావు? ఇగో ఉన్న పోను వీకేస్తున్నావు. ఇగో ఇట్లా వీక్తే పోతుంది. ఇగో ఇది ఎందుకురా? ఎందుకు చెప్పు? వాళ్ళు మంచి కడుతున్నారు కదా, నువ్వు ఎందుకు మధ్యలోకి వెళ్తున్నారా? నువ్వు వాళ్ళు మంచిగా కట్టబట్టుండే కదరా. సైజ్ అంతా చిన్న చేస్తున్నారు. మన డీజే ఆపరేటర్స్ యాకోబ్ మామ, ఆసిఫ్ భాయ్ ఇద్దరు. ఆపరేటర్ మీన్స్ ఓనర్స్ ఇద్దరు. ఇగో మా డీజే ఆపరేటర్ వీడియో చేస్తాను అనుకో. ఎట్లా చేస్తాం సంబంధం లేదా? డాన్స్ అయితే చేస్తావా? రేపు డాన్స్ కి అయితే రెడీ ఉన్నారు కదా. ఇతను కెమెరా పెట్టు. వస్తున్నా బాక్సర్. సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 4 అవుతుంది. 4 గంటల లోపు అయితే మొత్తం కంప్లీట్ చేసినాం. చూసుకోండి ఒకసారి మీరు కూడా. చెప్పండి ఎట్లా ఇట్లా కంప్లీట్ అయితే చేసినాం. సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాం. ఇది మ్యాప్ ప్లాన్. అడ్డంలో ఒకసారి అడ్డంలో ఇట్లా అయితే చేసినాం గాయస్. ఎట్లుంది ఒకసారి మీరు కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఎట్లుంది? పొద్దున వీడియో అయితే అస్సలు మిస్ కాకండి. పొద్దున అయితే మస్తు సూపర్ ఉంటుంది. డీజే ఉంటుంది. కొంచెం మంది సెలబ్రిటీస్ కూడా వస్తారు. చూడండి పొద్దున. చలో సీ యూ మార్నింగ్.
సూరులార రణము చేసే ధీరులార పాడండి అందరు. వీరులార సూరులార రణము చేసే ధీరులార అంబేడ్కర్ నీకు అరుణాదండాలు. ఓ అంబేడ్కర్ నీకు అరుణాదండాలు. పాద పదాన పూర్వదండాలు. ఇప్పుడే మన చీఫ్ గెస్ట్ గుర్రపు మచ్చేందర్ సార్ గారు రావడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, అలాగే జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, అంతం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశ. ఆవిష్కరించిన తర్వాత జై భీమ్ అనేటువంటి నినాదం మనం జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లు అనేటువంటిది కాబట్టి జై భీమ్ అనేటువంటిది అందరూ విగ్రహ ఆవిష్కరణ అయిపోయాక కొంతమంది కార్యకర్తలు అలాగే పెద్ద మనుషులు అందరు కలిసి వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది. అంటే దానికి ఆయన చేసినటువంటి కృషి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్పాలనంటే సో మనిషిగా చూడనటువంటి ఒక దశ నుండి నిజంగానే ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎన్నో అనుభవించి సో మనిషిని కనీసం ఊర్లో కానీ ఊరు బయట కానీ చూడనటువంటి వ్యవస్థ నుండి ఆయన అలాంటి వాటిని ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కొని ఎంతో చక్కగా ముందుకొచ్చి ఈ వ్యవస్థని అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కంప్లీట్ చేసుకొని అన్నం కూడా తినేసినాం. సో గాయస్, ఇనాగ్రేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇదే లాస్ట్. బాయ్ బాయ్.